హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి బోనాలు స్పెషల్ వ్లాగ్ అన్నమాట. సో, బోనాలు కాబట్టి ఆబ్వియస్లీ టెంపుల్‌కెళ్ళాలి కదా! సో, అలా అని చెప్పేసి మేము ముగ్గురం అనేది స్టార్ట్ అయిపోయాం. సో, ఈ ఇయర్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. హాయ్ నయో. హాయ్. ఎక్కడికెళ్తున్నాం? నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. హలో సంతు. హాయ్. ఏ టెంపుల్? హెచ్ఎంటీలో ఫేమస్ టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం. అవునా? యా. అక్కడ రష్. చూడు అక్కడ మొత్తం రష్. ఇక్కడ చూసిన అమ్మవారి టెంపుల్. వావ్! అక్కడ ఏం చేస్తున్నారు? ఏదో ఆవుతో చేస్తున్నారు. ఆవు మొక్కతో మంచిది కదా. సో చూస్తున్నారు కదండి, ప్రతి రోడ్లో ఇట్లా మనకి రష్ అనేది ఉంటుందన్నమాట టెంపుల్ ముందు. సో చాలామంది భక్తులు లైక్ నైవేద్యం కానివ్వండి, సో బోనాలు తెచ్చివ్వడం, సో అలా ఉంటుందన్నమాట. మన హైదరాబాద్ మొత్తం కూడా పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట బోనాల రోజు. సో సికింద్రాబాదే కాదు, ప్రతి చోట మన బోనాలు మంచి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో డీజే సాంగ్స్ కానివ్వండి, డాన్సెస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో విండో సో ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా సరే ఇది సౌండ్ అంత పెద్ద సౌండ్స్ వస్తాయన్నమాట. సో మేము యాక్చువల్గా కలిసి వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్యూటీ పై. సో తిను వచ్చేసి మా గ్యాంగ్లో యంగెస్ట్ కిడ్ అనమాట, నైత్రి. సో యాక్చువల్గా మేము అక్కడ వెళ్ళి వండుకోవాలి కాబట్టి అక్కడికి పడ్డ సామాన్లన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో సిలిండర్, గ్యాస్, ప్లేట్స్ అవన్నీ కూడా గిన్నె. సో యాక్చువల్గా మేము ఫైనల్ ఇక్కడ ఉన్న టెంపుల్కి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఏ టెంపుల్ అయినా సరే మినిమం అనేది మనం ఒక ½ అవర్ వేసుకోవాలండి దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడ రిచువల్స్ అనేవి చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా వేరే కపుల్. సో ఈవెన్ వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా దర్శనం అయిపోయి ఇట్లా మేము స్టార్ట్ అయిపోయాము అందరం కూడా. సో హెచ్ఎంటీలో కలుద్దాం అనుకొని, అక్కడ కూడా టెంపుల్ ఉంది. సో ఇట్లా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా వెదర్ చూసారు కదా మనకి ఎంత కూల్గా ప్లెజెంట్గా ఉందో. సో యాక్చువల్గా మేము అందరం భయపడ్డామన్నమాట వర్షం ఎక్కడ పడుతుందో అని చెప్పేసి. బట్ బోనాలు కాబట్టి మనకి అట్లీస్ట్ చినుకులైనా పడాలి కదండి. సో అలా లైట్గా చినుకులు అయితే పడ్డాయి. సో ఫైనల్గా మనమైతే వచ్చేసామన్నమాట టెంపుల్కి. చూస్తున్నారు కదా టెంపుల్. సో టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ కోకోనట్స్ కానివ్వండి, లేదంటే నైవేద్యం, సో అలా చేసుకొని దర్శనం అయితే ఫైనల్గా మాకు అయిపోయిందనమాట. సో చాలా బాగా అయింది దర్శనం. సో ఇక్కడ దర్శనం అయ్యాక బయటికి వచ్చాక ఇంకో కపుల్ అనేది వెయిట్ చేశారనమాట. సో ఇంకా జెంట్స్ అనేది సో ఇలా కోళ్ళు పట్టుకొని తిరిగి, సో ఇంకా మేము ప్లేస్ కోసం వెతికామన్నమాట. ఫైనల్గా ప్లేస్ కూడా మాకు దొరికింది. సో ఇట్లా మొత్తం చెట్ల కింద. సో చాలా రోజులు అయిందన్నమాట ఇలా మేము అందరం కలిసి. సో ఇట్లా కిడ్స్తో టైం స్పెండ్ చేయడం, సో మధ్య మధ్యలో అలా స్నాక్స్ తినడం, చిన్న స్నాక్స్ తినడం అట్లా అనమాట. సో ఫైనల్గా టైం అయితే స్పెండ్ చేసాము. డే అయితే మంచిగా అవుతుంది. యాక్చువల్గా టైం అనేది కూడా చాలా లేట్ అయింది. సో మేమేంటంటే చికెన్ వరకు వండుకొని మిగతా బిర్యానీ తెప్పించుకున్నాం అనమాట. ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, ఈయనే మా గ్రూప్ హెడ్. సో కిడ్స్ కోసం అని చెప్పేసి ఆకలి చికెన్ అండ్ బిర్యానీ మొత్తం తెచ్చుకున్నాము. సో ఫైనల్గా మేము ఉమెన్స్ అనేది మేము ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఆల్రెడీ వాళ్ళకి నిద్రలు వచ్చేస్తున్నాయి. సో స్లీపీ ఫేసెస్. బట్ ఇంటికి వచ్చాక చూసారు కదా మొత్తం ఫుల్ అల్లరి అండి. సో ఇంతమంది కిడ్స్ కలిసాక మనకి సైలెంట్ వాతావరణం ఎక్కడ ఉండదండి, ఫుల్ అల్లరి. సో ఈవెన్ వచ్చాక కూడా వాళ్ళ బోనాల సెలబ్రేషన్స్ అవ్వలేదన్నమాట కిడ్స్ది. సో ఆబ్వియస్లీ మేము మదర్స్ కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయాము. సో ఇంకా వీళ్ళు వచ్చేసారనమాట జెంట్స్. సో వీళ్ళకి ఏంటంటే కాఫీ అనేది తాగాలనిపించి సో మా హస్బెండ్ అనేది స్టార్ట్ చేశాడనమాట. సో స్పెషల్ మసాలా టీ అని చెప్పేసి సో ఇలా టీ పొడి, షుగర్ వేసి బాగా రోస్ట్ చేశారనమాట. సో యాక్చువల్గా తినకి కాఫీ అంటే చాలా ఇష్టం, బట్ లేదు మసాలా టీ చేసుకుందామని చెప్పేసి ఇలా కొత్తగా ట్రై చేశారు. సో చూస్తున్నారు కదా, సో దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేశాడనమాట. సో మిల్క్ యాడ్ చేసి అండ్ బే లీఫ్, మనం బిర్యానీ దాంట్లో యూజ్ చేస్తాం కదా, ఇలాచీ, సో అందులో యూజ్ చేసే మసాలాస్ అన్నీ అనుకోండి. సో ఇట్లా దాల్చిన చెక్క అండ్ మళ్ళీ ఇంకొంచెం పాలు. సో టేస్ట్ పక్కన పెడితే మనకి ఇల్లు మొత్తం స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి స్మెల్. సో చూస్తున్నారు కదా బాగా బాయిల్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 minutes వరకు అయిందండి. సో ఇట్లా మసాలాస్ అన్ని యాడ్ చేశారనమాట. సో అందరం యాక్చువల్గా వెయిటింగ్ అనమాట. సో ఇక ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూడాలన్నమాట ఎలా ఉందో రియాక్షన్. టేస్ట్ చేయండి.
రియాక్షన్ ముఖేష్ ప్రియాంక పర్వాలేదు బాగానే ఉంది నీది నీకొద్దు నువ్వు సో అలా మా బోనాలు సింపుల్గా స్వీట్గా అయిపోయిందండి.